సుక్రీస్తు నామమున హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ అమరావతి సమీపంలో లేమల్లె అన్న ప్రాంతంలో ఏర్పాటు చేయబడి ఉంది. ఈ 49వ అంతర్జాతీయ గుడారాల పండుగకి ప్రజలకి కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే సంపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. ఈ యొక్క గుడారాల పండుగ గత సంవత్సరం నుండి అంటే గత 47 గుడారాల పండుగలు గుంటూరులో జరుగుతూ వచ్చాయి. ఈ గత సంవత్సరం నుండి ఈ లేమల్ల దగ్గర ఏర్పాటు చేయబడి ఉంది. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగా ప్రజలకి వసతులు, గుడారాల పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ గుడారాల పండుగకి విశేష జన ప్రవాహం వస్తారని ఎదురు చూస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అలాగే మీకు కూడా మా మీడియా మిత్రుల ద్వారా ప్రేమ ఆహ్వానాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యలో, ముఖ్యంగా ఈ గుడారాల పండుగ పరిచర్యలో మరి మన మీడియా మిత్రుల సహకారం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారు చేసే ప్రయత్నాలు, వారు ఈ గుడారాల పండుగల గురించి ఆసక్తితో చేసే ప్రయత్నాలను బట్టి మరి వారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ గుడారాల పండుగకి యథావిధిగానే లక్షల మంది ప్రజలు వస్తారని మేము ఆశిస్తూ, ఎదురు చూస్తూ, ఏర్పాట్లు చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి వచ్చే ప్రజలకు కావలసిన మంచినీటి వసతుల్ని సమృద్ధిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 రోజులు ఇక్కడే ఉండడానికి, పగలు ప్రజలు ఉండడానికి టెంట్లు వేసి నీడ ఇవ్వడానికి పెద్ద పందిరులు వేయడం జరిగింది. అలాగే సాయంత్రం మీటింగ్కి కూడా ఓపెన్ గ్రౌండ్ మీటింగ్ జరుగుతుంది. పగలు పందిరులలో జరుగుతుంది, సాయంత్రం ఓపెన్ మీటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలకు కావాల్సిన వసతులు మన అందరికీ తెలుసు. మంచినీళ్ళు చాలా ప్రాముఖ్యం. అనేక పాయింట్లు పెట్టి తగినంతగా ఏర్పాట్లు చేయాలని సిద్ధం చేసి ఉన్నాం. వచ్చే ప్రజలకి ఆహార వసతులు కూడా సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మందికి చక్కటి ఆహారం, శుభ్రమైన ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఈ నీళ్లు, ఈ ఆహార విషయంలో ప్రతిరోజు, ప్రతి పూట హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి వాళ్ళు ఓకే అంటేనే, సర్టిఫై చేస్తేనే ఇవి ప్రజల మధ్యలోనికి పంపకానికి వెళ్తాయి. ఈ విషయాలు కూడా గమనించాలి. భోజనాలకు కూడా విశాలమైన స్థలాలు, దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే వచ్చే ప్రజలకి అవసరమైన స్నానపు గదులు అని, మరుగుదొడ్లు అని, ఇవి కూడా పోలీసు వారి ఆలోచనలను బట్టి వారు చెప్పిన రీతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు వీటినన్నిటినీ చక్కగా ఉపయోగించుకోగలరని మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగనే విచారణ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. పగలు పందిరి దగ్గరను, సాయంత్రం గ్రౌండ్లోను విచారణ కార్యాలయం, ఎంక్వైరీ ఆఫీసులు కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎంక్వైరీ ఆఫీసులో కలిసి ఆ సమస్యలు పంచుకోవచ్చు. వారు మీకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఏ విషయంలో మీరు ఎంక్వైరీ ఆఫీస్కి వచ్చారో ఆ విషయంలో వారు స్పందిస్తారు వెంటనే. అలాగే మనకి ఆర్టీసీ వారు చక్కటి సహకారాన్ని ఎప్పుడు అందజేస్తారు. ఈ సంవత్సరం కూడా వారు అందజేశారు. ఆ యాజమాన్యం స్పందించి ప్రజలకి చెయ్యాలి వారి యొక్క డిపార్ట్మెంట్ తరపున అని వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా హర్షించదగిన విషయం అని ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆర్టీసీ వారు ఈ సరౌండింగ్లో ఇంచుమించుగా 100 కిలోమీటర్లు, ఈ అమరావతి లేమల్లె ప్రాంతానికి సరౌండింగ్ 100 కిలోమీటర్ల వరకు ఆర్టీసీ సదుపాయాన్ని వారు కలగజేస్తారు. ఇంకా గుంటూరు బస్టాండ్ నుంచి కానీ, అమరావతి దగ్గర నుండి కానీ స్పెషల్ బస్సులు పెట్టి వారు ప్రజలకి వసతిని సమకూరుస్తూ ఉన్నారు. ఈ 4 రోజులు కూడా ఈ సదుపాయం జరుగుతుంది. చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ముగించబడుతుంది గుడారాల పండుగ. అప్పుడు కూడా రెట్టింపుగా బస్సులేసి ప్రజల్ని వారి ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది బస్ డిపోలు ఇక్కడ గుడారాల పండుగలో
ఆర్టీసీ బస్ డిపో 1, బస్ డిపో 2 అని 2 ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి సమక్షంలో ఇవి జరుగుతాయి. ప్రజలు ఈ సౌకర్యాన్ని కూడా మీరు ఉపయోగించుకొని మీ ప్రయాణ వసతిని సుఖంగా క్షేమకరంగా ఉంచుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్న ప్రజలు ఉపయోగించుకోవాలి. అలాగే రైల్వే శాఖ కూడా ఎన్నడూ లేని రీతిగా ఈ సంవత్సరం ఈ గుడారాల పండుగ విషయంలో ఎంతగానో స్పందించడము చాలా హర్షించదగిన విషయంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రైల్వే వాళ్ళు ఈ సంవత్సరము ప్రత్యేకంగా కాకినాడ నుండి గుంటూరుకి గుడారాల పండుగ నిమిత్తమై స్పెషల్ ట్రైన్, కాకినాడ నుండి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ వేయబడి ఉంది. దాని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. కాకినాడలో 5వ తేదీ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి కాకినాడలో గుడారాల పండుగ నిమిత్తమే స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది. 11 గంటలకల్లా గుంటూరు వస్తుంది. ఆ తర్వాత ఇదే ట్రైను 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ, గుంటూరు లోకల్గా తిరుగుతుంది. ఎన్ని ట్రిప్పులు అంటే అన్ని ట్రిప్పులు తిరుగుతుంది. అలాగే 8వ తేదీ గుడారాల పండుగ అయిన తర్వాత ఈ స్పెషల్ ట్రైన్ మరలా సాయంత్రం 4 గంటలకి గుంటూరు నుండి కాకినాడ వెళుతుంది. ఇంచుమించుగా అనేక స్టేషన్స్లో ఈ ట్రైన్ ఆగుతుంది. ఆ ప్రయాణ విషయాలు కూడా సద్వినియోగపరచుకోవాలని కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే కొంచెం స్పెషల్ బోగీస్ కూడా వేశారు మనకి. గుంటూరు నుండి విశాఖపట్నంకి వచ్చే ట్రైన్ సింహాద్రి గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే ట్రైన్కి ఎక్స్ట్రా కోచెస్ వేయడం జరిగింది సింహాద్రి ఎక్స్ప్రెస్కి. అలాగే నర్సరావుపేట నుంచి గుంటూరు నుంచి నర్సరావుపేటకు కూడా ట్రైన్కి 172, 82, 172, 81 నెంబర్ కలిగిన ట్రైను ఎక్స్ట్రా కోచెస్ వేసి రన్నింగ్ చేయబడి జరుగుతుంది. నర్సరావుపేట నుంచి గుంటూరు నుంచి నర్సరావుపేట, నర్సాపూర్ నుంచి గుంటూరు నుంచి నర్సాపూర్ జరుగుతుంది. నర్సాపూర్ టు గుంటూరు టు నర్సాపూర్. అలాగే మరొక ట్రైను ద్రోణాచలం డోన్ నుండి గుంటూరుకి, గుంటూరు నుంచి డోన్ ప్రతిరోజు 4 రోజులు ఎక్స్ట్రా కోచెస్ వేయబడి ట్రైన్ రన్ అవుతాయి. ఇవి ఎక్స్ట్రా కోచెస్కి ఇట్లా మనకి విశాఖపట్నం నుండి గుంటూరుకి, గుంటూరు నుంచి విశాఖపట్నంకి, నర్సాపూర్ నుండి గుంటూరుకి, గుంటూరు నుంచి నర్సాపూర్కి, అలాగనే ద్రోణాచలం డోన్ నుండి గుంటూరుకి, గుంటూరు నుంచి డోన్కి ఎక్స్ట్రా కోచెస్ వేయబడుతూ ఉందని వారు తెలియజేశారు. ఈ సదుపాయాన్ని కలుగజేసిన రైల్వే శాఖ వారికి కూడా ఇందును బట్టి మీడియా యొక్క సమావేశంలో ప్రేమపూర్వకమైన వందనాలు రైల్వే శాఖకు కానీ ఆర్టీసీ వారికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణ వసతులు ఉపయోగించుకోవాలి. దీంట్లో మాకు ముఖ్యమైన గమనిక ఏంటంటే గుంటూరు రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్ దిగినా 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడు కొన్ని బ్రిడ్జి రిపేర్ చేస్తుండడం వలన 1వ నెంబర్ సైడ్ వెళ్తే గుంటూరు బాగా రౌండప్ తిరిగి రావాల్సి వస్తుంది. మనకి లేమల్లే దయాక్షేత్రం వచ్చేదానికి 7వ నెంబర్ నుండి ఏ ప్లాట్ఫామ్లో దిగినా 7వ నెంబర్ నుంచి బయటకు వస్తే అక్కడ నుంచి మీకు ప్రయాణ వసతులు దయాక్షేత్రానికి వచ్చేదానికి చాలా అనుకూలంగా ఉంటాయని, ఈ విషయం కూడా వచ్చే భక్తులు ప్రజల సమూహం గుర్తుపెట్టుకొని ఈ సదుపాయాన్ని కూడా మీరు కలగజేసుకోవాలని కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే పలుమార్లు ఈ ప్రాంతానికి రావడం, ఏర్పాట్లు చూడడం, చేసిన ఏర్పాట్లలో వారు ఎంతో సంతోషించడం, కొన్ని ఇంకా చేయాల్సినవి కూడా మాకు చెప్తే అవి కూడా మేము చేస్తున్నాము. గత వారం 10 రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మ్యాప్ తీసుకొని అన్ని విషయాలు ఎక్కడ ఏ ఉన్నాయో అన్ని వాటికి సంబంధించిన మ్యాప్ తీసుకొని ఇప్పుడే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ గ్రౌండ్ అంతా ఒక 12 స్థావరాలు పోలీసు వారు ఏర్పాటు చేసుకొని రాత్రి మొదలు వాటి అక్కడ ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. వారికి కూడా మీడియా సమావేశంలో వారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పనులు 24 గంటలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ క్వారీలు ఉన్నాయి, హెచ్చరికలాగా పోలీసు వారి హెచ్చరికలాగా బోర్డులు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూశారు, వారు చాలా సంతోషించారు. అలాగే లేదు శానిటైజర్ విషయంలో
చాలా వారు ఆ పనిని పూర్తిగా ఈ డస్ట్ అంతా తీసివేయడానికి, శుభ్రపరచడానికి మున్సిపాలిటీ, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ స్టేషన్ వారు కూడా ఈ గుడార వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందజేస్తున్నారు. వీరంతా కలెక్టర్ గారు మేము ఇన్విటేషన్స్ ఇచ్చి అవసరతలన్నీ తెలియజేశాము. కలెక్టర్తో సహా వీరందరూ సహకరిస్తూ ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు బట్టి ఈ గుడారాల పండుగ ఆశీర్వాదకరంగా జరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా జరుగుతుందని నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ గురువారం సాయంత్రం పండుగ ప్రారంభించబడుతుంది. గురువారం సాయంత్రం 5 గంటలకి ప్రారంభించబడుతుంది. ప్రారంభానికే మీరంతా కూడి రావాలి, ప్రారంభోత్సవానికి రావాలి హోసన్న మినిస్ట్రీస్ ద్వారా. అలాగనే శుక్రవారము శనివారం ప్రేయర్స్ ఉంటాయి. ఆదివారము మధ్యాహ్నం 1 గంటతో ఈ కార్యక్రమాలు ముగించబడతాయి. ఈ గుడారాలలో దేశ సంరక్షణ విషయమై, అలాగే రాష్ట్రాల విషయమై, వీటన్నిటి కొరకు నాయకుల విషయమై ఎక్కువగా ప్రార్థనలు చేయబడతాయి అని కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యపరంగా వారు క్షేమకరంగా ఉండాలని ప్రభుత్వం తరఫున మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా మినిస్ట్రీలో ఉన్న కొంతమంది డాక్టర్స్ వారు సొంతంగా మెడిసిన్ తెచ్చుకొని వారు కూడా కొన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా ఒక 3-4 మెడికల్ క్యాంపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అవసరతను బట్టి ఈ ఉచితమైన మెడికల్ క్యాంపులు ఇవి. అవసరతను బట్టి ప్రజలు ఆ మెడికల్ క్యాంపులను కూడా సందర్శించి మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంచుమించుగా చాలా భాగం ఇక్కడ మెడిసిన్ ఇక్కడే చేసేటట్టుగా జరుగుతూ వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోవచ్చు. అలాగనే ఇక్కడనే ఈ గుడారాల పండుగ స్థలంలోనే రైల్వే కార్యాలయం పెట్టడం జరుగుతుంది. ఆ రైల్వే కార్యాలయం బోర్డు ఉంటుంది. చక్కగా వాళ్ళకి టెంట్లు వేసి బోర్డు పెడతాము. క్యూలు కూడా ఏర్పాటు చేస్తాము. ఆ రైల్వే కార్యాలయంలో రిజర్వేషన్స్ కావాలన్న వారు అక్కడ రైల్వే కార్యాలయాన్ని దర్శిస్తే అక్కడ రిజర్వేషన్స్ చేస్తారు. నెక్స్ట్ ప్రజలకు వెళ్ళడానికి కావాల్సిన టికెట్స్ కూడా ఇక్కడే కొడతారు. మామూలు జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే కొడతారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క మిషన్ ఉంది, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అక్కడే వాళ్ళకి టికెట్ ఏర్పాటు చేసేస్తాము, ఏ రోజు కావాలంటే ఆ రోజు చేస్తామని చెప్పి రైల్వే సహకారాన్ని, జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే మనం బుక్ చేసుకోవచ్చు. స్టేషన్కి వెళ్ళి క్యూలో నిలబడి ట్రైన్ టైం అయిపోతుందని ఒత్తిడి పడక్కర్లేదు. తప్పక ప్రజలు రైల్వే కార్యాలయంలో రిజర్వేషన్స్ విషయంలో కానీ, జనరల్ టికెట్స్ విషయంలో కానీ ఈ గ్రౌండ్లోనే ఏ డేట్కి కావాలంటే ఆ డేటు టికెట్ తీసుకొని మీరు వెళ్ళవచ్చు. ఇది రైల్వే కార్యాలయం వారే, రైల్వే శాఖ వారే ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్కి సంబంధం లేదు. వారు రైల్వే డిపార్ట్మెంట్ వారే వచ్చి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఇది జరిగిస్తూ వస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఈ అంతా గుడారాల పండుగ జరిగించడానికి పోలీస్ శాఖ వారికి కానీ, మున్సిపాలిటీ వారికి కానీ, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా సహకరించడానికి మాకు ఈ హోల్ మినిస్ట్రీలో యవనస్తులు ఉన్నారు. 10,000 మంది వాలంటీర్స్ ఈ ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా మరి అక్కడి నుంచి జనాల మధ్యలో కానీ, స్టేజ్ దగ్గర కానీ, ఈ వంటశాల భోజనశాల దగ్గర కానీ, ఈ గుడారాల జరిగే దగ్గర క్వారీలు ఉన్నాయి, ప్రజలను అక్కడికి వెళ్ళనీయకుండా లాస్ట్ ఇయర్ ఆదివారం అయిన తర్వాత ప్రజలు ఇక్కడి నుంచి తరలి వెళ్ళడానికి రాత్రి 11 గంటలు వసతి లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు, నడుచుకుంటూ వెళ్ళారని కూడా వారు చెప్తే సంస్థ తరపున కొన్ని బస్సులు మాట్లాడి ఉచితమైన బస్సులే సంస్థ తరపున మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారము రిటర్న్ వెళ్ళే ప్రజలకి సంస్థ తరపున కొన్ని బస్సులు ఏర్పాటు చేశాము. అలాగే పోలీసు వారే ఆలోచన చేసి కొన్ని ఈ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, రన్నింగ్ వెహికల్స్, అమరావతిలో ఉన్న కొన్ని ట్యాక్సీలు అవి తీసుకొని వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రజలకు వసతిగా. అందుకని రాకపోకల్లో ఇంచుమించుగా గత సంవత్సరం కంటే రెట్టింపుగా
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ప్రేమగా మీకు తెలియజేస్తున్నాను. ఏవి ఎక్కడ ఉంటాయో ప్రతి దానికి బోర్డులు ఉంటాయి. విశాలమైన కొన్ని ఎకరాలలో ఆటో పార్కింగు, బైక్ పార్కింగు, కారు పార్కింగు ఏర్పాటు చేయబడింది. ప్రతి దాంట్లో మీకు బోర్డులు ఉంటాయి. వాటిని బట్టి మీరు కొనసాగింపబడాలని కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ